అవినీతిని అనేటువంటి దాన్ని రూపుమాపాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని, మున్సిపాలిటీ చట్టాన్ని కొత్తది తీసుకువచ్చి సామాన్యులకు ఇబ్బంది లేకుండా మరి వారికి ఏదైతే అది భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి ఏదైతే నిజంగా ఉంటుందో వారికి అందాలే, ఎటువంటి యొక్క పైసలు లేకుండా వారికి సంబంధించినటువంటిది అన్నీ కూడా అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఒక గొప్పనైనటువంటి ఒక చట్టాన్ని తీసుకువచ్చేటువంటి ఒక విధంగా వారి ప్రక్రియను మరి వారు వేగవంతం చేస్తూ ఉన్నందుకు గౌరవ కేసీఆర్ గారికి మరి మా సామాన్యుల తరపున మేము వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అవినీతిపై స్పందిస్తూ మరి చట్టాల్ని మార్చడానికి వారు చేస్తున్న కృషికి మేమందరం మద్దతుగా పలుకుతూ ఒక మార్గదర్శకంగా లేని చట్టాల్ని మరి ముఖ్యమంత్రి గారు సవరణ చేయడం వారిని అభినందించక తప్పదు. రెవెన్యూ పురపాలక సంఘాలలో కూడా వినూత్నమైన పరిపాలనను ఆధునాతన పద్ధతులను అందించేందుకు చట్టాల మార్పిడి చేస్తున్న ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాము. పకడ్బందీ చర్యలు చేపట్టడమే కాకుండా సంబంధిత భూ యజమానులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా సంస్కారం చేపట్టేందుకు చేస్తున్న ఈ చర్య శుభ సూచకము. ఈరోజు పెద్దలు సీఎం కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందని, అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి ఎన్నో సంస్కరణ చట్టాలు తేవడానికి కృషి చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీలో చట్టం తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు. అదే సర్పంచుల మీద చట్టం తీసుకురావడానికి ఏదైతే ప్రభుత్వ పరిపాలనలో లంచగొండితనం రెవెన్యూలో కానివ్వండి, ఇంకా ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలలో కానీ ఇలా లంచగొండితనం జరగకుండా కృషి చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ప్రభుత్వం ఖచ్చితంగా నిక్కసంగా పనిచేస్తూ ఉన్నది.